హాయ్ అండి, గుడ్ మార్నింగ్ ఎవరివన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, నేను నా డైలీ చేసుకునే పూజా విధాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. నార్మల్గానే పూజ చేసుకున్నాను. ఈరోజు కూడా నా స్పెషల్ డేస్ ఏంటంటే సండే, మండే, ట్యూస్డే, ఈ 3 డేస్ అయితే స్పెషల్గా పూజ చేసుకుంటానండి. ఈ నార్మల్ డేస్లో నార్మల్గానే పూజ చేసుకుంటాను. ఈరోజు కూడా సేమ్ అదే నార్మల్గానే మార్నింగ్ లేచి ఇంట్లో పనులన్నీ చేసేసిన తర్వాత బయటికి వెళ్ళి కొన్ని పూలు కోసుకొచ్చానండి. పూలు ఈరోజు ఎక్కువ లేవు, వేరే ఆంటీ పక్కన ఆంటీ వాళ్ళు కూడా తెంపుకొని వెళ్ళారు. కొన్ని పూలు దొరికాయి. ఆ పూలు తీసుకొచ్చి నా తల్లి శివయ్య దగ్గర, అమ్మవారి దగ్గర, అన్నిటి దగ్గర కొన్ని పూలు పెట్టి నూనె పోసి వత్తేసి దీపం వెలిగించానండి. నైవేద్యానికి ఈరోజు ఏం చేయలేదండి. నైవేద్యం బెల్లం పెట్టేశాను. మీద కూడా సేమ్ బెల్లం పెట్టాను. కింద అమ్మవారి దగ్గర కూడా సేమ్ బెల్లం పెట్టి నైవేద్యం సమర్పించి నార్మల్గానే హారతి ఇచ్చేసాను. అంతే, నైవేద్యం పెడుతున్నాను. చూడండి, బెల్లం పైన సెల్ఫ్లోను కింద సెల్ఫ్లో బెల్లం నైవేద్యం పెట్టి వాళ్ళకి నైవేద్యం సమర్పయామి అని చెప్పి అమ్మవారి బొట్టు కంపల్సరీ రోజు పెట్టుకుంటానండి. కాళికమ్మవారిది, లవతల్లి బండారి, మల్లన్న బండారి, అవన్నీ ప్రతిరోజు పూజ చేసుకున్న తర్వాత బండారి కంపల్సరీ పెడతాను. పూజ కంప్లీట్ అయిపోయింది. హారతి ఇచ్చడం ఒకటి మిగిలింది. హారతి ఇస్తే అయిపోద్ది, పూజ కంప్లీట్ అయిపోతుంది. హారతి ఇవ్వలేదు నేను ఇంకా. హారతి కర్పూర బిళ్ళ వేసి హారతి ఇస్తే కంప్లీట్ అయిపోద్ది నా పూజ. ఈరోజు నార్మల్గా సింపుల్గా చేసి ఇదేనండి నా సింపుల్గా రోజు చేసుకునే పూజ. మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.